सुधारे। హలో గాయ్స్, ఈరోజు నాగాలాండ్ ఎలక్షన్స్ 12th డే. సో వెల్కమ్ టు ద డే 12 టు ద నాగాలాండ్ ఎలక్షన్స్. మనము ఈ కొన్నాళ్ళు వీడియోలు తీయక లోకల్లోనే తిరిగి ఈ కోహిమా ఈ దీమాపూర్ ఎన్నిసార్లు చూపిస్తామని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. అంతగా వీడియోలు ఏం తీయలేదు. ఇక మెయిన్ జంక్షన్, వన్ ఆఫ్ ది బీఓసీ జంక్షన్ అంటారు దీన్ని. చూపిస్తాను ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ మ్యామ్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం మొకోక్చుంగ్ వెళ్తున్నామంట. మొకోక్చుంగ్ అనేది లిటిల్ బిట్ హిల్లీ అయితే కొంచెం ప్లేన్స్ కూడా ఉంటాయి. మనం మోస్ట్లీ ఘాట్ రోడ్స్లోనే, బ్యూటిఫుల్ ఘాట్ రోడ్స్లో మనం ఇప్పుడు జర్నీ చేయబోతున్నాం. ఆ ఓవర్టేకింగ్స్, ఆ గోళ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. చూద్దాం, ఎందుకంటే చాలా బాగుండబోతుంది వీడియో మాత్రం. మన భయ్యాలు ఎవరో ఎలక్షన్ అబ్జర్వర్ స్క్వాడ్స్, నాగాలాండ్ పోలీస్, పిఎస్ఓ మహాభయ్ గారు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలిరా. ఎస్పీఓ ఆఫీస్, ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నాను. కోహిమా జిల్లాలో, కోహిమా టౌన్ క్యాపిటల్ ఉంది, బట్ జిల్లా కూడా ఉంది. ఇక్కడ చాలా జిల్లాలు ఉన్నాయి, చిన్నవి అండి. ఇది కిందకి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఎక్కించాలి. ఇప్పుడు ఉన్నాను కాబట్టి సరిపోతుంది. వీడియోలు ఒక్కనే కాబట్టి, వాళ్ళు ఉంటే ఎలా మాట్లాడతాము, చాలా గందరగోళంగా ఉంటుంది. అరే జావునా, అరే జాయినా. నాగాలాండ్ పోలీసులకు కూడా ఇసుకు తెప్పించానండి నేను. అదే 100 ఏళ్ళు ఫోన్ చేస్తున్నాడు. మా ఫోన్లో చేయమాకండ్రా నాయన వీడియోలు చేస్తున్నప్పుడు. అది అక్కడ పెరేడ్ జరుగుతుంది చూసారా, అది నేను మీకు. అరే కొంచెం కిందకి రా. అదిగా పెరేడ్ జరుగుతుంది అక్కడ. అటెండెన్స్ ఇంకా అసెంబ్లీ లాంటిది ఎస్పీ ఆఫీసులో ప్రతి చోట జరుగుద్దిలే, పెద్ద వింతేం కాదు ఇది. అమ్మో, పెద్ద స్టోరీలు ఉన్నాయండి వీళ్ళకి, మామూలుగా లేదు. నేను ఒక్కోటి మీకు ముందు విశ్లేషిస్తాను. ఎక్కడ టైం కుదిరి చావట్లేదు గలీజ్గా. ఇప్పుడు ఆ ముందు ఆ జెండాలు పీకేస్తారు. ఈ జెండాలు ఉన్నాయి కదా, అవి పీకేస్తారు. కెమెరా పొజిషన్ మారుద్దాం, చూద్దాం. గారు సార్, కుర్రోళ్ళు రాలేదేంటి ఇంకా? కుర్రోళ్ళు పిలవండి. కుర్రోళ్ళు, గుడ్ మార్నింగ్. వాట్ డార్లింగ్? అడివి డార్లింగ్, మంచి బిజీగా ఉన్నాడు. దట్స్ ఇట్, లిటిల్ బిట్ ఐ వాంట్ టు. ఒక రేంజ్ రాస్తున్నాడు చూసారా. బనాబోలే జమలా హుషే అలా. itu aki wala semua deh lu boleh laga utah ulai tak isi dah upai naik na ట్రాఫిక్ జామ్ చూడండి, మామూలుగా లేదు. itu ఈ బొక్కల్లో నుంచి ఇప్పుడు పాస్ అవ్వాలి బళ్ళు. besok berapa pun kurang isi dah kali itu start nula usi gua ese అదిరిపాటుగా లేదా? mungkin nggak kuri bo gua ini na ఇలా నాగామీస్ భాష వినండి. tu bulan awalnya udah semua deh di bulan lagi upai naik itu asal na gua ese dah तो देखिए वो इसलिए थका मारी कि ना मैं बात का बोले पिसत इनका उन्हें अमी जाए तारातारी जाइए ऐसे जाइए
8 बजे फले जाइसु ल होय 9:30 हो से बना लीजिए हमने ला होय बना लिया टिक टाक बना दी से अपनी ला दो अपनी देखी मुझे के लगा कमजोर की क्या का क्या डिफेक्ट है क्या डिफेक्ट है की ये नहीं हां बैटरी बैटरी या प्रॉब्लम इज ओनली बैटरी ना only battery that to lose connection as you said and that fuse got tripped no and he rearranged the fuse and itu kan चर्च ना पूरा उसी तो lu special lu mau itu kan kali pusing mau betul lu అదిగా కొండ ఎక్కాము ఎక్కుతున్నావా ना बैटरी पोस्ट लू से हाँ बैटरी और वो फ्यूज भी जल गया ना itu पूरा बैटरी dulu sabra चर्च ना पूरा तो जासी चर्च ना అట్లేవరా ఏంట్రా బాబు तो जा तो చూస్తావు वही वो सुधी की ना चर्च तो तो कल itu तीस पता लोग हाथ से स्टार्ट किया स्टार्ट वाला दिन टाइट कर दीजिए হয় ফিউজ भी আনিছে हाँ ठीक है तो सामान भरे असने गयो रेडी हो गया सब उसको बंडी पार्किंग सब सीधा अरे यार itu lagi suku kita itu woi तो ले जा woi हाँ जा रहे हैं अंकल जा रहे ये करेगा ना तो वन One. చిచ్చి బాగా itu betul చూసారా గోళ mana నేనే ఇలా బుక్ అయిపోవటం ఏంటో లొకేషన్స్ ఒకటే నన్ను సాటిస్ఫై చేస్తాయి నేను ఎప్పుడు కోహిమా ట్రేడ్ సెంటర్ అంటానే ఇది కూడా ఒక పాయింట్ బీఓసీలో ఇది కూడా ఒక పాయింటే ఆ లొకేషన్ ఎక్సలెంట్గా ఉంది కదా అదిగో అయితే దరిద్రంలో భాగంగా రీఛార్జ్ అయిపోయిందన్నమాట ఆన్ ది వే టు రీఛార్జ్ మై మొబైల్ అన్నమాట ఇఫ్ నాట్ ఐ విల్ అన్నమాట పైకెక్కి దిగి ఎదిరిపోద్ది ఇక్కడ మన ప్లేన్స్ వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్లే ఇదేంటో తెలుసా ఎన్పిఎఫ్ అని నాగా పీపుల్స్ ఫ్రంట్ ఈ హిస్టరీ తర్వాత ఎలాబరేట్ చేస్తాను ఒక దాంట్లో ఇది వాళ్ళకి సపరేట్ జెండా కోతి మూక ఇక్కడే కూర్చుంది రీఛార్జ్ అక్కడ చేస్తాడో ఏమో అమ్మో ఇప్పుడు ఈలోపు మా అబ్జర్వర్ గారు వచ్చినప్పుడు ఇక అమ్మ పిఎస్ఓ ఫోన్ చేస్తారు బాబు విజయ్ వేర్ ఆర్ యూ ప్లీజ్ కమ్ ఫాస్ట్ అవర్ బాస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ యూ నెట్ టు టేక్ టు హిమ్ టు మొక్కం అని చెప్పి నాకు భలే సిగ్గండి అందరి ముందు మాట్లాడాలంటే చిచి జై శ్రీరామ్ Yeti, itu Bye. Mereka patah. lu dapat apa Jadi aja pusi ada. hai mau tuh देखिएगा जाके మొకాక్సుంగ్ ది దారిలో ఉన్నామండి जा रहा है मुझे మొకాక్సుంగ్ जाओ फर्स्ट टाइम Sejatuh ke dia. कौन मरो अरे जोर से मरो ना ఇప్పుడు నా హవా చూపిస్తాను शुरू हो गया ఆంధ్ర వాడు నాగా ఇలాకాలో దద్దరిల్లు ఇచ్చే పర్ఫార్మెన్స్ ఇస్తాడు పోలీసులు ఉన్నారుగా మన అంపట ఇంకా మనల్ని ఆపే వాళ్ళు ఏడుపుద్ది నేను ఆగండి అయ్యా మీరు ఇంటర్లా పుంటర్లా అంటారు పద్దాక Ki bahasa. యు ఆర్ సేయింగ్ ఎవ్రీ టైమ్ ఇంటర్లే పుంటర్లే ధనాలాడిచ్చేస్తారు ఇక హారన్ మీద హారన్లు ఇక హవా
సైడ్ ఇవ్వాలి. నార్మల్ టైంలో ఎంత భయం వేస్తుంది అనుకున్నారు. వీళ్ళని ఓవర్టేక్ చేసినా కూడా వీళ్ళు ఇగో హట్ అయిపోయి వచ్చి గ్రూప్ నరుస్తారు, పడతారు కూడా. ఇప్పుడు నా మామూలుగా ఉండదు మీకు. అట్లాగండి पुनः रास्ता था जब ठीक है सैड अम्मा तम्मुडु दड़ा नव्विते निप्पुल दड़ा అప్పుడప్పుడు వికారమైన పాటలు పాడుతూ ఉంటా కానీ మనకు సపరేట్ రూట్ మామూలుగా ఉండదు, మన ఇష్టం ఎలాగంటే అలా తోలేయచ్చు. బాగుందా? అబ్బో सिग्नल दो. వావ్, బ్యూటిఫుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్. బాగుంది, క్లాసికల్ గా ఉంది. బా ఏం లొకేషన్ రా, పెద్ద బ్లాగ్ వస్తుంది. మెయిన్ మోటివ్ ఏంటంటే ఆగండ్రా. మెయిన్ మోటివ్ ఏంటంటే ఇక్కడ కింద చూడండి ఎంత కిందకి దిగుతున్నాము. అబ్బో మామూలుగా లేదండి, గూస్ బంప్స్. దిగేసి ఇంకా అలా స్ట్రైట్కి వెళ్ళిపోయి ఒక రోడ్లో తిరగాలంట. టైం ల్యాప్స్ పెడతాం, టైం ల్యాప్స్ ఫీల్ అవ్వండి కాసేపు. చెప్పడం మర్చిపోయాను, ఏంటయ్యా మెయిన్ మోటివ్ అసలు అంటే, నా ఉద్దేశం ప్రతి నిమిషం నాకు మెమరీ క్రియేట్ చేసుకోవాలని. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే డీటెయిల్డ్గా ఉంటుంది నా మైండ్ సెట్ అనేది చాలా కొన్ని విషయాల్లో. సో దానిలో భాగంగా ఇప్పుడు ఏం చేద్దామంటే దిమాపూర్ రాస్తా తెచ్చాము నా కినేకా అది. సో కోహిమా సిటీ బయటకు వస్తున్నాం ఇప్పుడు. ఇది కూడా పార్ట్ ఆఫ్ సిటీ అవుట్స్కట్స్. ఇక్కడెక్కడ రైట్ సైడ్ అంటే టైం ల్యాప్స్ పెడతాను, ఎంజాయ్ చేయండి. సో గాయ్స్ ఫైనల్గా మనం ఎక్కడికి వచ్చాము? వేర్ వి ఆర్ నౌ? హై స్కూల్ జంక్షన్. సో హై స్కూల్ జంక్షన్లో ఉన్నామంట. మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు ఎక్కడికి ఎలాగూ మూమెంట్ అని. తప్పదురా ఇవన్నీ వీడియోలో చెప్పకూడదు అని చెప్పి సైలెంట్గా ఉన్నానండి. హై స్కూల్ జంక్షన్ నుంచి ఒక రోడ్లోకి వెళ్తున్నాము. ఒక రోడ్ ఏం తక్కువగా ఉండదు,
సెక్సీగా ఉంటుంది ఒక రోడ్డు కూడా. ఏమిరా డేంజర్ రా బాబు, మీరు అంతే వినరు. కోయిసి అమీనా కోయిసి जिंदगी की यही रीत है, हार के भी नहीं మా బోర్ కూడా వేస్తుందండి, మీకేం తెలుసు. మనమే ఏంటా, మన పరిస్థితి ఏంటా అని పెద్దగా ఆలోచించుకుని రోగాలు తెచ్చుకోలేం. ఆటోమేటిక్గా సైలెంట్గా ఉంటే అయ్యే వస్తాయి. కనీసం పని చేసేటప్పుడైనా ఆడతా పాడతా పని చేయాలిగా. అడిగి బుద్ధి జ్ఞానం అలాంటివి ఏమీ లేవు. తప్పాడిస్తాయి నుంచి కొంచెం. జై శ్రీరామ్. కోయిసి మేరా కోయిసి కోయిసి లలా. ఇది కానీ అమ్మ మొదలో స్పీడ్ ఎందుకులే, మంచి మూమెంట్లో ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు అది వస్తాయి. బుషింగ్లు సౌండ్ వస్తున్నాయండి, కిచ్ 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 అని. అసలే ఘాట్ రోడ్లు, టర్నింగ్స్, హెయిర్ బిండ్ టర్నింగ్స్ అవన్నీ ఉంటాయి. మరి సమర్థం లైఫ్ ఈజ్ జర్నీ అన్న సౌండ్ చెప్పి వెళ్ళిపోవడమే. ఇదిగో ఈ హోటల్లోనే ఎవరో టైం వేస్ట్ చేశాడు, వివేక్ చౌహాన్. దన్నాలు ఆడిస్తాయిగా. కోయిసి అమీరా కోయిసి. It's comfort, bro. If driver will be in comfort, automatically passengers also will be in comfort. మనమేమో స్పేషియస్గా లారీ తోలినట్టు తోలుతాము బండి కూడా. పాపం వాళ్ళకేమో ముష్కిల్గా ఉందంట, ఇబ్బందిగా ఉందంట. ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ అసలు రీజనబుల్ అండి, బాగుంటుంది ఇక్కడ. వర్త్ వర్మ వర్త్. హై స్పీడ్ రన్స్ ఫీల్ అవుతాం. ఓహో ఏముందరా లొకేషన్ మాత్రం అసలు, అబ్బా ఏమి లొకేషన్స్ రియల్లీ. లవ్ నాగాల్యాండ్ అండి, బట్ నాట్ టర్నింగ్ మే నై కర్నేగా. మాకు తెలుసు కానీ వినాలి. డ్రైవింగ్లో ఎంత పెద్ద మహాత్ముడైనా తప్పులు జరుగుతాయి. కోయిసి మేరా కోయిసి. అచ్చా 5 నిమిషాలు అయిందా? రకరకాల లొకేషన్స్, రకరకాల ఎంజాయ్మెంట్స్, బ్యూటిఫుల్ అసలు. అబ్బా అసలు ఎక్స్ప్రెస్ చేయలేమండి, అంత మంచిగా ఉంటాయి. వీళ్ళ ఆర్కిటెక్చర్ కానీ, వీళ్ళ డిజైన్స్ కానీ, అబ్బో వెర్నాక్యులర్ ఆర్కిటెక్చర్ ఇదంతా. అంటే స్టెప్ ఆర్కిటెక్చర్ అని. మౌంటైన్స్ మీద మోస్ట్ ప్రాబబ్లీ వెర్నాక్యులరే ఫార్మాట్నే వాడతారు. ఇది ఎంటర్టైన్మెంట్ కదా, సో నాలెడ్జ్ తర్వాత ఇస్తాను వెర్నాక్యులర్ ఎందుకు ఏంటి అని. అడి చెప్పాను భయా పాటలు పెట్టుకుందామా అని. పాటలు వద్దు, కొత్త కూరి జాబో అన్నాడు. మాటలు మాట్లాడుకుంటూ వెళ్దాము అన్నాడు.
వాడేం మాట్లాడతలేదు, సైలెంట్ కూర్చున్నాడు. సచ్చాడు చూడండి ఈ జర్నీలో. వాడి దడబుట్టేస్తా మాట్లాడతాను. ఇదిగా ఏమి రోడ్డులు రా. రకరకాలుగా వీడియోలు వస్తాయి. ఇదొక సపరేట్ వీడియో, అదొక సపరేట్ కలిపి వస్తుంది అంతా. అంటే అది కూడా వ్యూవర్షిప్ని పెట్టండి. ఇప్పుడు నాలాంటి వాడు ఉంటాడు, అరగంట వీడియోలు కోరుకుంటాడు మినిమం. కొంతమంది ఉంటారు, అరే 10 నిమిషాల్లో తేల్చేద్దాం లేరా అని. 10 నిమిషాల్లో తేల్చేస్తే చాలా మ్యాటర్ ఉంది కదా. 10 నిమిషాలు ఏముంది? ఆఫ్ కోర్స్ వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళ పనులు ఉంటాయి కదా. మన వీడియోలు చూస్తా కూర్చోలేరు వాళ్ళు. దడ 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 దందడ దడ 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 దందరా. అది కితియా కితియా బియా రాస్తా పాపం. అంటే అక్కడక్కడ చెడ్డ దారి దొరుకుద్ది అని. అయిపోద్ది. నెక్స్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే, టిల్ దెన్ నాకు తెలిసి ఒక 3 గంటలు లేదా మినిమం 2 గంటలు నేను లాగుతా ఈ వీడియో అని నా హోప్. అంత బాగుంటుంది వీడియో. మొకాక్చుంగ్ వీడియో విల్ బి ద హిస్టరీ ఇన్ యూట్యూబ్. అలా ప్లాన్ చేద్దాం. నాగాలాండ్ ట్రైబల్స్ మామూలుగా లేదు. नीचे थे रॉड से जाके इटू వీల్ పానా టక్ 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 కొరిషా. ఏంది అలాగా కొరిషా అంటున్నాను నేను, చెప్తున్నాను. 10 minutes అలా పెడదాం. 10 to 12 minutes అలా పెడదాం. మీకు మంచి చెప్పాలని ఉంటుందండి. సరైన టయానికి ఎవరైనా బండి ఎదురొచ్చినప్పుడు కానీ, ఎవరైనా పిలుస్తాం అని ఏదైనా ఇంకా అలా అక్కరవుతూ ఉంటాయి. న్యాచురల్ ఏమంటారు, న్యాచురల్ డిస్టర్బెన్సెస్. వర్స్ట్ కేస్ సినారియో ఫేస్ అవ్వాల్సి వస్తుంది. అది నాగాల్లో కూడా బండోళ్ళు ఉన్నారా? ఇదే జంక్షన్ ఏం జంక్షన్ నాకు తెలియదు. కౌన్సా జంక్షన్ హే భయ్యా జీ? ఫుచురో హైకోర్ట్ జంక్షన్ అంటే ఇది. ఫుచురో హైకోర్ట్ జంక్షన్. ఆహా, ఫుచురో వీడియో కూడా నేను తీశాను. అంతగా అంటే బ్యాడ్ ఆ రోజు ఫస్ట్ టైం ఫుచురో జరిగినప్పుడు. అదే కెజోకెనా వీడియో మాత్రం హ్యాపీగా తీశాను. ఎస్, ఖుషి అని చెప్పుకుంటున్నారు. దెన్ వాట్? దట్స్ వై ఐ ఆస్క్ యు. తెసేమా హైకోర్ట్ జంక్షన్ అంట. I read there. That's why. Not Chisema. Okay. అది సిచేమా జంక్షన్ అంట. అవిలే గారు చెప్తున్నాడు. బిఆర్ రాస్తా ఆగండ్రా. నా ఓర్పు నశించింది. ఓవర్టేక్ చేసుకుని ఇక దూసుకుని వెళ్ళిపోవడమే. జంగిల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదే విలేజ్ అవుట్స్కట్స్ అంటారే, అలా సేమా కోర్టు హైకోర్టు జంక్షన్ దాటేసి అడవిలోకి వచ్చేసాం. ఇక ఇది అడవి. आता कोणता रस्ता आहे असेल? आराम से रास्ता ही होना है. कुछ
Beyond na rasa bi iwan na dito. Sudu asna sa. Libi. Habang panay na dito. 도양 나가도 Wait, sudu asya. Rasta da ki ko ni sudu asna. Libi. Mahal ba panay siya. Jai na itu nira pani na. Nira pani ta to like to pulis itu. 아서도 이거 톨렌 Wala dari 톨렌 보나라가 아서도 ah. 아서도 톨렌 보나라가 아서도 Wah itu ini jadi rasa tu like tu na. Kalau sudah rasa pun macam ada mata ida je. 시 저도 보내주지 Itu 이거 와이파이 받자면 핵 wah wah itu 보나라가 semua. 아서도 아무 보나버리다가 어이 Kai di sini, uji. Iya. Mana di sini na? Kai di sini na. Ini mana? 어이 얼럭설럭 건디긴 해나 보나이 디알라가 해서 Kecil. Tapi le dia ini. అవి లేదు అది ఎంతగా అంటున్నాడే అవి లేదు నా అని చెప్తున్నాడు ఇది స్టేట్ హైవే ఇటు లాగా హైవే स्टेट ता है ना हाँ सेंट्रल ना होय नेशनल हाईवे ना होय ना 61 इटू ना 61 एने 61 আছে నేషనల్ హైవే আছে ఓ మైనా జనే అదంటండి నేషనల్ హైవే అంట Joldi tapi dia betul boleh dia. Journey sih tu macam macam. ঠিক আছে বাল রাস্তা পা নাই ইকো কি কৰিব লাহে লাহে যাব লাগে না লাহে আস্তে 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 যাব লাগে কিনেকা ক'ব তো বেশি প্রবলেম হব না রাস্তাতে ঠিক আছে Rasta hal will speak na. Hoy. Dia will apni safety jadi. ঠিক আছে Na. ঠিক আছে Rasta biar lebih speed jadi. Jom biar boleh apni aste boleh. ঠিক আছে Hal jaga di dulu ni jadi tapi apni. টাইম কভার কৰিব লাগে Boleh भी पीछे आ करे भी सभी अपनी. ঠিক আছে पीछे ला करे सही ना ताई अपनी जी. जासे ঠিক আছে అది అడవిలోకి వచ్చాము ఇంకా అబ్బో నీకు ఇలా బాగోదు గురూజీ అందుకని మనం ఏం చేద్దామంటే సూపర్ స్టడీ మోడ్లో పెట్టి మాట్లాడదాం కాసేపు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు నువ్వు మాట్లాడినా కానీ రే బాబు ఫాస్ట్గా వెళ్ళరా 6 గంటలు రాస్తా ఇది 6 అవర్స్ రాస్తా అంటున్నాడు 140 కిలోమీటర్లు 163 కిలోమీటర్లు అమ్మ 6 గంటలు అంట మా వైపు అయితే 2 గంటల్లో కొట్టి పెడతాం పక్కన హైవే టాప్ అండ్ టాప్ రోడ్స్ నువ్వు ఎంత మనగాడు రాస్తా చూసుకున్నా తోసేస్తాము ఆంధ్రాలో సో నేను ఇప్పుడు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఓకే బాయ్ సీ యూ